నమస్తే, వెల్కమ్ టు K6. ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్లో ఈరోజు ఉన్నాము. ఇక ప్లాస్టిక్ నివారించడంలో మనం అందరం కూడా ప్రత్యేకంగా పాలు పంచుకోవాలండి. ఎందుకు అంటే ప్రతిదీ కూడా మనం మన అనుభవం చేత మన జీవితంలో నిత్య జీవితంలో ప్రతిదీ కూడా మన అనుభవం చేత మనం నేర్చుకుంటాము. కానీ కొన్ని విషయాలు మాత్రం అనుభవించకుండానే మనం ఆ అనుభవం ద్వారా కాకుండా తెలుసుకొని పాటిస్తూ ఉంటాము. సో ఇది కూడా అలాగే ప్లాస్టిక్ వల్ల మనం ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేశాక దాన్ని నివారించుకుందాము అంటే కాదు. సో ఇప్పటికి చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ వల్ల ఎఫెక్ట్స్ కానీ, అండ్ జీవరాశులు కూడా చనిపోయినట్లు మనకు తెలుసు. సో ఇప్పటికైనా జరిగింది చాలా తక్కువే, ఫ్యూచర్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మోర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనం ప్లాస్టిక్ని నివారించి మన పర్యావరణాన్ని, మన జీవరాశుల్ని కాపాడుకుందాము. సో ఇక్కడ బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్లో ఉన్నాము. ఈ స్టూడెంట్స్ ఏ విధంగా తెలియజేస్తున్నారు మన K6 వ్యూయర్స్కి అనేది తెలుసుకుందాము. ఇక్కడ బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వారు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు, అవేంటో తెలుసుకుందాం. ఎస్, మీ పేరు? Good afternoon, myself Madiha Mariam and I am from Blooming Birds, here to share my views about awareness to how to protect our environment. The basic problem which is creating is in environment is just because of plastic. Plastic is really harmful to our environment. It is really harmful just because it doesn't get disposed easily, which settles in soils and avoids the water to come up, which is even a problem to get water. When we in the morning times when we visit to tiffin centers and the hot food is packed in the plastic covers, due to which some chemicals are mixed or dissolved with the food material, and we eat them. Just because of that, our health also gets the problem. In this also we are harming to our animals, just because as plastic covers are thrown in dumps, so animals are eating that covers and their digestion system is getting blocked, and some toxic chemicals are released in that, because of which they are dying. Thank you. ఎస్, చూసారు కదండి, ఈ అమ్మాయి చెప్పినట్టుగా మనం పొద్దున్న లేవగానే టిఫిన్ సెంటర్కి వెళ్తాం. టిఫిన్ సెంటర్లో వాళ్ళు వేడి ఫుడ్ మనకి క్యారీ బ్యాగ్స్లో అలా పార్సల్ ఇస్తూ ఉంటే దాంట్లో తినేసరికి అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోయి టాక్సిన్స్ అనేవి చాలా మన బాడీకి హానికరం అని చెప్పేసి అమ్మాయి చెప్తోంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్లూమింగ్ బర్డ్స్ కరెస్పాండెంట్ ఇక్కడ ఉన్నారు. వారు మన K6 వ్యూయర్స్కి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. మరి ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మన K6 ఛానల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే సార్ ద్వారా. ఎమ్మెల్యే సార్ ఏంటంటే ఈ నగరంలోనే ప్లాస్టిక్ ఉండకుండా వాళ్ళు ఈ ఆలోచనను తీసుకున్నారు. సో దానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల మనకి ఏ విధమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నాము? మన ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మాకెంతో సంతోషదాయకం. మనం అందరం చూస్తున్నాం ప్లాస్టిక్తో మన నగరంలో ఎంత కాలుష్యంగా ఉందో. మా పాఠశాలకు వచ్చే రహదారిలో కూడా చాలా పిల్లలు దాటుకుంటూ రావాల్సి వస్తుంది. సో మనము స్మార్ట్ సిటీస్లో ఒకటి మన నిజామాబాద్ ఎంపిక అయినందుకు మనం ఈ నిర్ణయం తీసుకోవడంతో చాలా లాభంగా ఉంటుంది. మనకి ఒకటి కాలుష్యము తగ్గుతుంది దీంతో, ఇంకోటి ప్రజల ఆరోగ్యం కానీ జంతువులు కూడా మనం కాపాడుకోగలుగుతాము. ప్లాస్టిక్ నిషేధంతో
ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి మా విద్యార్థులకు కూడా ముందుకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు. మా విద్యార్థులు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళు కానీ ప్లాస్టిక్ వాడకుండా వాళ్ళు కూరగాయలకు వెళ్ళేటప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ జూట్ బ్యాగ్స్ వాడతామని మాకు ప్రామిస్ చేశారు. సో మా విద్యార్థుల నుంచే ఆ మాటలు వినండి. ధన్యవాదాలు. ఇందాక మేడం చెప్పినట్లు విద్యార్థులు మాట్లాడతారన్నారు. మరి ఆ విద్యార్థులు మన K6 వ్యూయర్స్కి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. అందరూ పొద్దున్నే లేచి ప్లాస్టిక్తోనే వారి ఉదయాన్ని ప్రారంభిస్తున్నారు. మనం పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు అవన్నీ ప్లాస్టిక్తోనే తయారై ఉంటాయి. పొద్దున్నే లేచి టిఫిన్ సెంటర్లకు వెళ్తారు. ఆ టిఫిన్ సెంటర్లలో కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్లలోనే ఇడ్లీలు అవి ఇవి పెట్టి ఇస్తారు. దానివల్ల టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి ప్రజల నోట్లలోకి వెళ్ళేసి అవి వాళ్ళకి చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఇలా మనము మన పర్యావరణాన్ని కలుషితంగా చేస్తున్నాం. దీనివల్ల మనం ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాము. కాబట్టి మనము ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళినా కూరగాయల కోసం దేనికి వెళ్ళినా జూట్ బ్యాగ్స్ని వాడాలి. అలాగే లంచ్ బ్యాగ్స్ కూడా జూట్ బ్యాగ్స్లోనే తీసుకోవాలి. అలాగే ప్రజలు ఈ మధ్య ప్లాస్టిక్ వస్తువులు అనేవి ఎక్కువగా వాడుతున్నారు. వాటిని మోర్లలో పడేయడం వల్ల అవి ఫ్లో అనేది ఆగిపోయి బయటికి వచ్చేస్తున్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వర్షాలు పడ్డప్పుడు ఆ మోర్లో ఉన్న అంతా బయటికి వచ్చి అంత మురికిగా మారుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడ పాడేయొద్దు. అలాగే పశువులు కూడా మనం బయట పారేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్లు అవి తింటున్నాయి. దానివల్ల పశువులు కూడా ఎన్నో చనిపోతున్నాయి. దీనివల్ల మనం ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాము. కాబట్టి ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మనం చూసినట్టయితే రోజు మనం వాడిన ప్లాస్టిక్ని ఇంట్లో ఉంచదొరుకుతున్నారు. కాబట్టి మనము కాల్చేస్తున్నాం, లేదంటే నీళ్ళలో పాడేస్తున్నాం. చెరువులలో కానీ నీళ్ళు ఎక్కడుంటే అక్కడ పాడేస్తున్నాం. దానివల్ల మనం పాడేసిన దాంతో ఉన్న ప్రమాదకరమైన వాటిని వాటర్లో రిలీజ్ అయిపోయి దాంట్లో ఉన్న మెటీరియల్స్ ఫిషెస్ అని చేపలు కానీ ఏవైనా చనిపోతున్నాయి. చేపలే కాదు, అందులో ఉన్న మొక్కలు కూడా చనిపోతున్నాయి. మనం ప్లాస్టిక్ని కాల్చేయడం వల్ల మనకు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆ గాలిలోకి రిలీజ్ అయినప్పుడు ఆ గాలి మనం పీల్చుకుంటున్నప్పుడు మనకి చాలా ప్రమాదాలు వస్తాయి. లంగ్స్ ఖరాబ్ అవ్వడం లాంటివి వస్తాయి. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, ప్లాస్టిక్ అనేది కరగదు. సో దాన్ని ఏం చేస్తారు, దాన్ని కాల్చివేస్తారు. కాల్చివేసినప్పుడు ఆ వచ్చినటువంటి పొగను పీల్చుకున్నట్లయితే కనుక కిడ్నీలో ప్రాబ్లమ్స్ కానీ శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్లీజ్ దయచేసి మన K6 వ్యూయర్స్కే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము ఏంటంటే ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో ఆ నష్టాలు ఏంటో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తెలియజేస్తుంది. ఎస్, మీ పేరు? तनीषा। बोलिए, आप अपन प्लास्टिक यूज़ कर रहे तो उसके वजह से प्रॉब्लम्स क्या है? As we are observing in our day-to-day life, plastic is used everywhere. It is causing many types of pollutions like air pollution, water pollution, land pollution, etc. Not only this, but it is also causing global warming. Global warming is nothing but increase in greenhouse gases like carbon dioxide, carbon monoxide, etc. due to which the temperature is increasing and there is no rain, due to which farmers are also incurring losses. Not only this, but people are neglecting the environment. They are throwing plastic wherever they like. They are throwing them in drainage systems, due to which they are getting blocked and water is overflowing on roads. So it is also affecting people badly. Thank you. ఎస్, చూసారు కదండి, మనం ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రతిదీ కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నాం. దానివల్ల రోడ్లు అనేవి బ్లాక్ అయిపోతున్నాయి. ఆ విధంగా మనకి ఎఫెక్ట్ పడుతుందని కూడా చెప్పుకోవచ్చు.
environment has been damaged only because use of plastic. Few people use plastic and throw wherever they want. Few of them throw in the rivers. The plastic is light in weight. The plastic settles above the water and the oxygen is not reaching to the water, and due to which the aquatic animals can't breathe properly. So because of this many aquatic animals are dying. Our MLA has taken a right decision of banning the plastic. Thank you. ఎస్, చూశారు కదండి. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే ఆవులు తింటున్నాయి, స్ట్రీట్ చివర్లో, మన వీధి చివర్లో పడేసినటువంటి చెత్త చెదారంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ని తిని ఆవులు కానీ గోవులు ఇలాంటి అన్ని జీవులు చనిపోతున్నట్టు మనకు తెలుసు. కానీ అలాగే ప్లాస్టిక్ని ఏం చేయాలో అర్థం కాక దాన్నంతా కూడా ఒక కాలువలలో అలా పడేసినట్లయితే అందులో ఉన్నటువంటి చేపలు ఊపిరి ఆడక, అంటే దానివల్ల ఆ లైట్ వెయిట్ ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది నీటిలో తేలుతుంది. అలా తేలినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది ఆ నీటిలో వెళ్లకుండా ఆగిపోతుంది. సో దానివల్ల అందులో ఉన్నటువంటి నీటి జలరాశులన్నీ కూడా చనిపోతున్నట్టు ఈ అమ్మాయి చెప్పింది. అది మాత్రం నిజమే. సో భూమి మీద ఉన్నటువంటి జీవులే కాకుండా నీటిలో ఉన్నటువంటి జీవులు కూడా జలచర రాశులు చనిపోతున్నట్టు చెప్పుకోవచ్చు. పాములు, చేపలు ఇలా ఎన్నోటువంటి జీవులు చనిపోతున్నాయి. It is a request from our Bloomingburds High School to say no to plastic and support our MLA. బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో ఇక్కడ కొందరు టీచర్స్ ఉన్నారు, వారు మాట్లాడాలనుకుంటున్నారు. మరి మన K6 ప్రజలకు ఎలాంటి విషయాలు తెలియజేస్తారో చూద్దాం. నమస్తే టీచర్. నమస్తే అండి. ఎస్, చెప్పండి, మన K6 వ్యూయర్స్కి ఎలాంటి విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు ప్లాస్టిక్ నిషేధంపై? ఓకే, ఈ నేటి ప్రజలందరూ ప్లాస్టిక్ని బాగా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయకుండా మనం అవి యూజ్ చేస్తే ఎలాంటి నష్టపోతున్నాం, ల్యాండ్ కానీ ఎంత పొల్యూటెడ్ అవుతుంది. దాంతోపాటుగా పశువులు కూడా ఎక్కడైతే మనం పారేస్తున్నామో వాటిని అన్నింటి తినేసినాయంటే దాని ఒక నెంబర్ ఆఫ్ యానిమల్స్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనము బయటకు వెళ్ళినప్పుడు మనకు ఓన్ క్యారీ బ్యాగ్స్ తీసుకోకుండా మనం అవే ప్లాస్టిక్ బ్యాగ్స్లోనే క్యారీ చేసుకొని వస్తున్నాము. అవి చేసుకొని రావడం వల్ల ఫుడ్ ఏదైతే హీట్గా ఉంటుందో అది దాంతో మిక్స్ అయిన కెమికల్గా రియాక్షన్ అయ్యి ఆ కెమికల్స్ అనేవి మన కడుపులోకి వెళ్ళేసి దాన్ని మనం కొన్ని డిసీజెస్ ఫేస్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. అలా దాంతోపాటుగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ మనము వెన్నింటి నుండి మనది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయాలి. నేను కూడా అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయడమే. మనం బయటకు వెళ్ళినప్పుడు మన ఓన్ బ్యాగ్స్ని, క్లాత్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళాలి. అంతేకాకుండా మేము మా బ్లూమింగ్ బర్డ్స్ పిల్లలకు కూడా సజెస్ట్ చేస్తున్నాము, వాళ్ళతో ప్రాక్టికల్గా కూడా చేయిస్తున్నాం స్కూల్లో. అలాంటివి మనం ఫాలో అవ్వాలని. అంటే ఏం చేస్తున్నారు మేడం మీ స్కూల్ పిల్లలకి, ఏం చెప్తున్నారు? ఓకే, మా స్కూల్లో సబ్జెక్ట్ పరంగా అంటే సైన్స్ సబ్జెక్ట్లో టీచర్స్ ఎలా చేస్తున్నామంటే వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక చిన్న జూట్ బ్యాగ్స్ని తయారు చేయించి, పేపర్ బ్యాగ్స్ని తయారు చేయించి వాళ్ళకి బుక్స్లో పేస్ట్ చేయిస్తున్నాము. అలా వాళ్ళకి అవేర్నెస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, ఇక్కడ మరో టీచర్ కూడా ఉన్నారు. మరి ఆ మేడం ఇంకా మరే విషయాలు చెప్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? మై నేమ్ ఇస్ ప్రియాంక. ప్రియాంక గారు, చెప్పండి, మన K6 వ్యూయర్స్కి ఈ ప్లాస్టిక్ నిషేధంపై కొన్ని విషయాలు. Yeah, just will think plastic means not only a covers, we'll use the plastic papers and plastic glasses and many others like wrappers. So nowadays we are using the chocolates or plastic plates. In this, if we consume the food, the chemicals which is there in the plastic, it is going inside of our stomach and it is spoiling our intestines, and because of that many of the people are facing many internal problems. So to avoid that, avoid the plastic, not only for the not only to stop the pollution outside, to stop the pollution from inside also. So I am requesting all the peoples to stop usage of the plastic, and we are the Indians, follow our traditional food like we should eat in banana leaves when we are doing a fasting, and we should use jute bags as which comes from the earlier. So instead of using the plastic, let us follow our tradition. Let us make our India to be lead our country, and we should be lead our nation by avoiding plastic. Thank you. ఎస్, చూశారు కదండి, మన ప్లాస్టిక్ని నిషేధించడం వల్ల బయట కాలుష్యాన్నే కాదు, మన ఒంట్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే మనం ప్లాస్టిక్ ప్లేట్స్లో కూడా అండ్ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ పేపర్స్లో, ప్లాస్టిక్ కవర్స్లో పార్సల్స్ ఇస్తున్నారు. సో అలా కాకుండా మన ఇండియన్ ట్రెడిషనల్లో మనము అరటి ఆకుల్లో తింటే కనుక ఇలాంటి రోగాల బారి నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ముందు మనము మన ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా గారికి
ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్లాస్టిక్ నిషేధాన్ని తీసుకొచ్చినందుకు మన నగరంలో చాలా సంతోషంగా ఉంది. దానివల్ల వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ మురికాలు లాగిపోవడం కానివ్వండి, నీళ్లు నిలిచిపోవడం కానివ్వండి, సో మళ్ళీ అదే నీరు మన రోడ్లపైకి వచ్చేసి మురికి ఎక్కువగా వచ్చేసి రోగాల బారిన పడుతున్నాం కాబట్టి సో అలాంటి క్యారీ బ్యాగ్లను మనం నిషేధించడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. సో దీని విషయం పట్ల ఎమ్మెల్యే గారికి మా బ్లూమింగ్ బర్డ్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు చూశారు కదా, మరి మన బ్లూమింగ్ బర్డ్ స్కూల్ వాళ్ళు ఏ విధంగా తెలియజేశారు ప్లాస్టిక్ నివారించడంపై, దాన్ని ఏ విధంగా నివారించాలి, దానివల్ల ఉన్నటువంటి నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.